హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఒక ప్రో మెక్సికన్ ఇష్యూ లాస్ ఏంజల్స్లో ఏదైతే జరుగుతుందో, మనం ఏదైతే చూస్తున్నామో, న్యూస్లో వింటూ ఉన్నామో, దాని గురించి ఈరోజు క్లియర్గా తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. అసలు ఎందుకు చేస్తున్నారో, దేనికోసం చేస్తున్నారో, సో అసలు ఇష్యూ ఏంటి, సో మెక్సికన్ ప్రెసిడెంట్ ఏమంటున్నాడు, మెక్సికన్ ప్రజలు ఏమంటున్నారు, యూఎస్ ఏమంటున్నాడు, డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడు, ఎలాన్ మస్క్ ఏమంటున్నాడు, ప్రతి ఒక్కటి క్లియర్గా తెలుసుకుందాం. దీనివల్ల ఇండియాకి ఇంపాక్ట్ ఏంటి, టోటల్ వరల్డ్ దీన్ని ఏ విధంగా చూడాలన్నది ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. సో ఒక జెండా అనేది ఒక కంట్రీకి సంబంధించింది, ఒక కంట్రీని యూనైట్ చేయడానికి వాడతారు. సో 2025లో చాలా డిఫరెంట్గా వాడుతున్నారు. వెదర్ యూ టేక్ ఖలిస్తానీ ఇష్యూ కానీ, వెదర్ యూ టేక్ దిస్ మెక్సికన్ ఇష్యూ కానీ, మన ఒక ఫ్లాగ్, సో ఒక బైకర్ ఒక ఫేస్ మాస్క్ వేసుకొని హ్యాండ్లో ఒక మెక్సికన్ ఫ్లాగ్ పట్టుకుంటూ ఒక అమెరికన్ జెండాని కాళ్ళ కింద వేసి తొక్కుతూ ఒక పోలీస్ వెహికల్ మీద నిలబడి మెక్సికన్ జెండాను ఊపుతున్నానంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ బ్యాటిల్ ఫీల్డ్. కానీ అది అమెరికా, ఒక లాస్ ఏంజల్స్లో ప్రాంతం. పోలీసులు ఏం చేస్తున్నారు, ఈయన ఇలా చేస్తుంటే అర్థం కావట్లేదు. ఎవరికి ఎన్ని గట్స్ ఉండాలి ఇలా తిరగాలంటే. అది యూఎస్లో మొత్తం ఈ ఇష్యూ మొత్తం స్టార్ట్ అయింది ఒక ఇమ్మిగ్రేషన్ రైట్తో. యుఎస్ ఐసీఈ అనే ఇమ్మిగ్రేషన్ ఫర్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అనే ఒక ఆఫీస్ సింగిల్ డేలో 118 అన్డాక్యుమెంటెడ్ పీపుల్ని అరెస్ట్ చేయబడడం జరిగింది. సో విత్ ఇన్ హవర్స్లో ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ అయిపోయింది. థౌజండ్స్ ఆఫ్ మెక్సికన్స్ స్ట్రీట్స్ మీదకి వచ్చేసి ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. నాట్ జస్ట్ లాస్ ఏంజల్స్, పారామౌంట్, కాంప్టన్, కొన్ని ఏరియాస్లో కూడా ఇది స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళ గన్స్తో ఆల్మోస్ట్ ఒక వార్ లాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. చాలామంది మెక్సికన్స్ ఒక డిమాండ్ ఏంటంటే 3 డిమాండ్స్ పెట్టారు వాళ్ళు ముందుగా. ఫస్ట్ డిమాండ్ ఏంటో తెలుసుకుందాం. డిపోర్టేషన్ స్టాప్ చేయండి. ఏదైతే ప్రో మెక్సికన్స్ ఉన్నారో, మెక్సికన్స్ ఎవరైతే లాస్ ఏంజల్స్లోకి వెళ్ళి వాళ్ళ డైలీ జాబ్స్ చేస్తూ సంపాదిస్తూ ఉన్నారో వాటిని అందరినీ డిపోర్టేషన్ స్టాప్ చేయండి అనడం జరిగింది. ఏదైతే మీరు రీసెంట్గా చూస్తూ వచ్చారో, డొనాల్డ్ ట్రంప్ అనే ఆయన ప్రెసిడెంట్, హీఈస్ వెరీ సీరియస్ అబౌట్ ఇమ్మిగ్రేషన్ ఇష్యూస్. సో మీరు యూరోపియన్ యూనియన్, EU చూసినా, చాలా కంట్రీస్ చూసినా కూడా చాలామంది బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, ఎస్పెషలీ ఇండియా నుంచి కూడా చాలామంది పంజాబీస్ 50 lakhs 60 lakhs ఇచ్చి బార్డర్స్ని క్రాస్ చేస్తూ ఉంటారు. ఇట్స్ అ బిగ్గెస్ట్ థ్రెట్ టు ద ఎవ్రీ ఇండివిజువల్ కంట్రీ. సో ఇమ్మిగ్రేషన్ అనేది పెద్ద ఇష్యూ. సో ఇమ్మిగ్రేషన్ డొనాల్డ్ ట్రంప్ చాలా సీరియస్గా తీసుకున్నాడు. తన ఎలక్షన్ క్యాంపెయిన్లో కానివ్వండి, తను ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా తను పాస్ చేసిన లాస్లో కానివ్వండి, ఇమ్మిగ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఒక మెయిన్ ఆయన జాబ్ రోల్ లాగా తీసుకున్నాడు. సో ఈ ప్రో మెక్సికన్స్ ఇష్యూ అంతా స్టార్ట్ అయింది ఇక్కడే. ఎప్పుడైతే ఈ లాస్ ఏంజల్స్ ఉన్న ఈ ప్రాంతం ఏంటంటే అందరినీ ఆలోచిస్తుంది. సో స్ట్రిక్ట్ రూల్స్ ఉండవు. ఇప్పుడు మీరు వెళ్ళి నేను జాబ్ చేయాలనుకుంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారో, మీరు ఏంటి, మీ ఐడెంటిటీ ఏంది, మీ ఐడెంటిటీ ప్రూఫ్ ఏంది, ఇలాంటి ఏమీ అడగదు. ఇది ఆల్మోస్ట్ వెళ్ళి డైరెక్ట్గా వర్క్ చేసుకోవాలంటే వర్క్ చేసుకోవచ్చు. దీన్ని ఒక శాంక్చురీ సిటీ అని కూడా అంటారు. సో ఎందుకంటే ఎక్కువ రూల్స్ ఉండవు, మీరు వెళ్ళొచ్చు, సంపాదించుకోవచ్చు, మీ కంట్రీకి మీరు పంపించుకోవచ్చు. సో రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ స్టార్ట్ చేశాడు, ఒక 5% ఆన్ రిమిటెంట్ ట్యాక్సెస్ అని పెట్టాడు. మీరు ఏదైతే సంపాదిస్తారో లాస్ ఏంజల్స్లో, మీరు మెక్సికోకి పంపించినా, మీరు ఇండియాకు పంపించుకున్నా కూడా 5% గవర్నమెంట్ కట్టాలి. ఈ ఇష్యూ ఒక పెద్ద ఇష్యూ అయింది. మెక్సికన్ పొలిటికల్ లీడర్స్ కూడా చాలా మంది ఖండిస్తున్నారు. సో దే ఆర్ లిటరలీ సేయింగ్ విల్ గో ఫర్ అ వార్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ అని వాళ్ళు ముఖం మీద చెప్తున్నారు మెక్సికన్ లీడర్స్. 5% రెమిటెంట్ ట్యాక్స్ అనేది చాలా లిటరలీ గోయింగ్ కైండ్ ఆఫ్ అ వార్. 5% ట్యాక్స్ అనేది కరెక్ట్ కాదు అని ఓవరాల్ గా పొలిటికల్ లీడర్స్ అందరూ ఇదే ఫేజ్ లో ఉన్నారు. సో మెయిన్ ఈ 3 డిమాండ్స్ లో డిపోర్టేషన్ స్టాప్ చేయండి, ఇమిగ్రేషన్ ఫ్యామిలీస్ ని ప్రొటెక్ట్ చేయండి. వాళ్ళు ఇంకో థర్డ్ డిమాండ్ ఏంటంటే, కాలిఫోర్నియా వాజ్ వన్స్ పార్ట్ ఆఫ్ మెక్సికో అని వాళ్ళు రిమైండ్ చేస్తున్నారు. సో కాలిఫోర్నియా వన్స్ పార్ట్ ఆఫ్ మెక్సికో ఏంటి, కాలిఫోర్నియా వేరు, యుఎస్ వేరు, లాస్ ఏంజల్స్ వేరు. కానీ ఇక్కడ కొంచెం హిస్టరీలోకి వెళ్తే, సో వన్స్ అపాన్ ఎ టైమ్ కాలిఫోర్నియా వాజ్ పార్ట్ ఆఫ్ మెక్సికో. కాలిఫోర్నియా వాజ్ వన్స్ పార్ట్ ఆఫ్ మెక్సికో అని ఇది ఏదైతే లైన్ పెట్టారో డిమాండ్స్ లో, ఈ లైన్ గురించి కొంచెం తెలుసుకుందాం. సో టిల్ 1848 February 2 వరకు వీ హ్యావ్ అగ్రిమెంట్ అనమాట. అమెరికాకి, యునైటెడ్ స్టేట్స్ కి, మెక్సికోకి ఒక వార్ జరిగింది. ఆ వార్ జరిగిన తర్వాత అగ్రిమెంట్ తీసుకున్నారు వాళ్ళు. ఈ ట్రీటీ ఆఫ్ హిడాల్కో అని ఒక అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు. సో ఈ ల్యాండ్ ఏదైతే ఉందో కాలిఫోర్నియా, ఇట్స్ వన్స్ పార్ట్ ఆఫ్ మెక్సికో. ఈ ట్రీటీ తర్వాత యుఎస్ అయిపోయింది. సో మెక్సికో గేవ్ అప్ కాలిఫోర్నియా. ప్రెసెంట్ డేలో ఆల్మోస్ట్ నివాడా, అరిజోనా, న్యూ మెక్సికో, కొలరాడో,
ఈ కొన్ని 2-3 ప్రాంతాలు ఇవన్నీ ఆల్మోస్ట్ 55% ఆఫ్ ఇట్స్ టెరిటరీ మెక్సికో వాజ్ హ్యాండెడ్ ఓవర్ టు యునైటెడ్ స్టేట్స్ అనమాట. సో దీనికోసము US 15 మిలియన్ ప్లస్ ద ట్రీటీ ఏదైతే ఉందో ఈ ట్రీటీని బేస్ చేసుకొని వాళ్ళు ఆ థర్డ్ డిమాండ్ అయితే పెట్టారు. ఇది ఒకప్పుడు మా ప్రాంతము, సో మాకు ఉండడానికి రైట్ ఉంది అనే ఒక మెక్సికన్ సిటిజన్స్ ఇది ఒక థర్డ్ వాళ్ళ యొక్క ఇది ఏదైతే కాలిఫోర్నియా వాజ్ వన్స్ పార్ట్ ఆఫ్ మెక్సికో అన్నది ఇది వాళ్ళ థర్డ్ డిమాండ్ గా హైవేస్ ని ఆడ ఫ్రీవేస్ అంటారు, ఈ ఫ్రీవేస్ ని బ్లాక్ చేసినారు, అమెరికన్ ఫ్లాగ్స్ ని కాల్ చేస్తున్నారు, కొన్ని ప్లేసెస్ లో బర్న్ చేస్తున్నారు, ఇంకొన్ని ప్లేసెస్ లో సైలెంట్ వాల్స్ మీద ఆల్మోస్ట్ పెయింట్ చేస్తున్నారు, రీకాంక్విస్ట్ అన్నావు అని. అంటే ఈ భూమి మళ్ళీ మా చేతిలోకి రావాలి అని ఒక స్లోగన్తో వాళ్ళు వెళ్తున్నారు. ఆల్మోస్ట్ పోలీస్ కార్స్ అన్నింటినీ కాలుస్తున్నారు. మీకు ఏదైతే చూపించానో ఫస్ట్ ఇమేజ్లో పోలీస్ కార్స్ అన్నింటినీ కాల్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక సీన్ అనేది వైరల్ అయిపోయింది. ఈ మెక్సికన్ సిటిజన్స్ ఒక రియోట్స్ లాగా క్రియేట్ చేస్తున్నారు. సో లాస్ ఏంజల్స్లో ఉన్న ఒక పోలీస్ డిపార్ట్మెంట్ LAPD అనేది ఒక ఫేమస్ పోలీస్ డిపార్ట్మెంట్. ఇది అన్లాఫుల్గా క్లియర్గా డిక్లేర్ చేసింది. టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్స్, పెప్పర్ స్ప్రే ప్రతి చోట వాడుతున్నారు. సిటీని మొత్తం ఆల్మోస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ లాగా అయిపోయింది. మీరు చూసే ఉంటారు, ఆల్మోస్ట్ ఒక LAPD ఫోర్స్ ఆల్మోస్ట్ ఒక జర్నలిస్ట్ని కూడా ఒక రబ్బర్ బుల్లెట్స్ షూట్ చేయడానికి ట్రై చేసింది. సో ఈ US గవర్నమెంట్ ఏదైతే ఉందో మనకు లెక్చర్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది ఫ్రీ స్పీచ్ మీద. మన దాంట్లో ఇండియాలో ఫ్రీ స్పీచ్ లేదు, మన ఇండియాలో మీడియాకి ఫ్రీ స్పీచ్ లేదు, మన ఇండియాలో ముస్లిమ్స్కి ఫ్రీ స్పీచ్ లేదు అన్న ఒక ఇండెక్సెస్ రిలీజ్ చేస్తుంది. హ్యాపీనెస్ ఇండెక్స్, ఫ్రీ స్పీచ్ ఇండెక్స్ ఇలాంటివి రిలీజ్ చేస్తుంది. ఇవన్నీ బయాస్డ్గా అని క్లియర్గా అర్థమైపోతుంది. ఒక డెమోక్రసీలో ఒక జర్నలిస్ట్ మీద ఫైర్ చేయడం అంటే నాకు అర్థం కావట్లేదు. సో ఎవరన్నా జర్నలిస్ట్ మీద ఫైర్ చేసేది ఎప్పుడైనా చూసారా? సో వీడియో రికార్డ్ అవుతుండగా జర్నలిస్ట్ మీద ఫైర్ చేశాడు. ఇది నన్ను అడిగితే ఇండియాకి లెక్చర్ ఇచ్చే ముందు క్లియర్గా US ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది క్లియర్గా తెలుసుకోవాలి. సో ఈ US గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుంది ఈ ఇష్యూ మీద అంటే, ఆల్మోస్ట్ డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడంటే 2000 మంది 2000 నేషనల్ గార్డ్ ట్రూప్స్ని డిప్లాయ్ చేశాడు లాస్ ఏంజల్స్లో. ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇఫ్ ద లా డజంట్ వర్క్ అవర్ మెరైన్ విల్ వర్క్ అని. ఆయన ఈ రియోట్స్, ఈ గొడవలు జరుగుతుంటే లిటరల్గా ఆర్మీని దింపేశాడు. ఎలాన్ మస్క్ కూడా క్లియర్గా ఏం చెప్పాడంటే, if burning the flag and blocking the highways is a legal protest, we are heading into a కొలాప్స్ అని చెప్పాడు. ఎవరైతే మీరు ఫ్లాగ్స్ని కాలుస్తూ హైవేస్ని బ్లాక్ చేసి ప్రొటెస్ట్ చేస్తున్నారో మనం మన యొక్క కంట్రీని కొలాప్స్ వైపు దారి తీస్తున్నామని ఒక అర్థం. ఇది ఆల్మోస్ట్ ఇది ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే, ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచా లేకుంటే ఒక ఐడెంటిటీకి సంబంధించిన వారా అనేది ఒక క్లారిటీకి రావాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఫస్ట్ అమెరికాకి ఒక అలర్ట్ లాంటిది, లా వర్సెస్ లిబర్టీ, యూనిటీ వర్సెస్ ఐడెంటిటీకి సంబంధించిన ఇష్యూ. మెక్సికోకి ఏదైతే ఒక మెమరీ, ఒక హిస్టరీ నెవర్ డైస్ అని ఒక సైలెంట్గా వెయిట్ చేస్తుంది. సో ప్రొటెస్ట్ అనేది ఒక పవర్, బట్ మీనింగ్ లేకుండా ప్రొటెస్ట్ చేయడం అంటే అది డిస్ట్రక్టివ్నెస్. రెస్పెక్ట్ లేకపోతే ఇది ఒక మూమెంట్ అంటున్నారు, మెక్సికన్ ప్రో మూమెంట్ అంటున్నారు, చాలా మంది ఇది మ్యాడ్నెస్ అంటున్నారు. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది అమెరికా గురించి కాదు, ఇది మన అందరి గురించి. మనం ఎవరి కోసం ఫైట్ చేస్తున్నాము, దేనికోసం ఫైట్ చేస్తున్నాము, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఒక ఫ్లాగ్ని బర్న్ చేయడం అనేది చాలా అన్లాఫుల్ థింగ్ అనమాట. ఇది ఇండియాని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుందో వరల్డ్ ఎలా చూడాలంటే ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ లాగానే చూడాలి. ఇండియా కూడా అలానే చూడాలి. ఇండియాలో ఈ వెస్ట్ బెంగాల్ నుంచి చాలా మంది మైగ్రెంట్స్, మా వలసదారులందరూ ఈ బంగ్లాదేశ్ నుంచి రావడము, ఇక్కడ ఫేక్ ఆధార్ కార్డులు అన్ని క్రియేట్ చేసుకోవడము, ఇక్కడే సిటిజన్స్ లాగా ఉండిపోవడం జరుగుతుంది. రేపు పొద్దున ఇలాంటి ప్రో మెక్సికన్ వారు ఇండియాలో జరగదని గ్యారంటీ ఏంటి? సో వరల్డ్ కూడా చాలా ఇమ్మిగ్రేషన్ రూల్స్ని చాలా స్ట్రిక్ట్ చేయాలని నా ఒపీనియన్. ఏ కంట్రీ ప్రజలకు మంచి చేసే అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో ఈ కామెంట్ సెక్షన్లో పేస్ట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఒక 5-10 మినిట్స్ వీడియోతో
మన వరల్డ్‌లో ఏం జరుగుతుంది పొద్దున్న లేస్తూనే ఆ న్యూస్ పెట్టుకోవడం బదులు అన్ని ఫేక్ న్యూస్ అవి వినడం బదులు ఒక 5-10 మినిట్స్ నా వీడియో విన్నారంటే మీకు అట్లీస్ట్ ఒక రఫ్ ఐడియా వస్తుంది. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలిస్తే మనం ఎలా బతకాలో తెలుస్తుంది. అందుకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.